మెడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్, అతని భార్య భాగ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టమని ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టడంతో అవమానంతో దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ చావుకి క్రెడిట్ కార్డు అధికారులే కారణమంటూ సూసైడ్ నోట్ రాశారు. తమ పిల్లలను అమ్మగారింటికి పంపి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాంతంలో మాకు ఆర్ఎల్ నగర్ ప్రాంతంలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం రావడంతో మేము ఆ ప్లేస్కి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ రాగుల సురేష్ కుమార్ అండ్ రాగుల భాగ్యరేఖ అని చెప్పేసి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్య గల కారణాలని చూసినట్టయితే వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి ఆత్మహత్య చేస్తున్న ప్రాథమికంగా ఫర్దర్గా మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలి. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్ కట్టలేకే భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్, అతని భార్య భాగ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టమని ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టడంతో అవమానంతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ చావుకి క్రెడిట్ కార్డు అధికారులే కారణమంటూ సూసైడ్ నోట్ రాశారు. తమ పిల్లలను అమ్మమ్మ గారింటికి పంపి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే విషాదం నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కూడా నిన్న సాయంత్రం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి బిల్లు విషయానికి సంబంధించి పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రికవరీ ఏజెంట్ కూడా తరచూ వాళ్ళ ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టడంతో పాటు కూడా ఫోన్లలో కూడా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళతో పాటు కూడా వారి బంధువులకు అలాగే వారి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఫోన్లలో కూడా వాళ్ళకు కాంటాక్ట్ చేస్తూ వాళ్ళకి సంబంధించి బిల్లు బకాయి ఉన్న విషయం నేపథ్యంలో కూడా భారీ ఎత్తున వాళ్ళని ఇబ్బంది పెడుతూ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు అంటే బూతులు మాట్లాడుతూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు మనస్తాపానికి గురైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి యొక్క పిల్లల్ని కూడా అమ్మమ్మ వారి ఇంటికి పంపించి బలన్మరణానికి కూడా పాల్పడేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించి ఈ ఆత్మహత్య గల పూర్తి కారణాలు పూర్తిగా కూడా బాధ్యత మొత్తం క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి అధికారులే వహించాలని చెప్పేసి కూడా వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కూడా క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి అధికారుల పైన ఆరోపణలు కూడా చేస్తారని కూడా చెప్పొచ్చు. వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ లో పోలీసులతో కూడా వాగ్వివాదాన్ని కూడా దిగినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఈ దంపతులతో పాటు కూడా గతంలో కూడా ఇలాంటి సందర్భాలు అనేక కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా దీంతో పాటుగా కూడా సైబర్ సంబంధించినటువంటి పలువురు బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇలాంటి సందర్భాల్లో చాలా మందిని కూడా ఇబ్బంది పెడుతూనే వచ్చారు. ఈ నేపథ్యంలోనే పలువురు కూడా బలన్మరణానికి పాల్పడినటువంటి సంఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉండడం కోసం పోలీసులు ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.